అహంకారంతో కళ్ళు మూసుకునిపోయిన పండితుడికి బ్రహ్మదేవుడు ఎలా పాఠం నేర్పాడో మీకు తెలుసా? ఒక రాజ్యంలో ఒక రాజపురోహితుడు ఉండేవాడు. అతను షట్శాస్త్రాలు 4 వేదాలు నేర్చుకున్నాడు. రాజుకు ఏ సమస్య వచ్చినా అతన్నే పిలిచేవారు. అతను తన తెలివితో సమాధానాలు చెప్పేవాడు. రాజ్యంలో అందరూ అతన్ని గౌరవించేవారు. ఒకరోజు రాజు పండితుడిని పిలిచి 3 ప్రశ్నలు అడిగాడు. నా రాజ్యంలో 2 వర్గాలు యుద్ధానికి తయారుగా ఉన్నాయి. ఏ వైపు న్యాయముందో తెలియట్లేదు అని అడిగాడు. నా గురువు నన్ను మోసం చేశాడు, అతనికి ఏ శిక్ష వేయాలి అని అడిగాడు. నా నిర్ణయాలు ప్రజలకు నచ్చట్లేదు, నేను రాజుగా ఉండటం సరైనదా అని అడిగాడు. పండితుడు రేపు సమాధానాలు తీసుకొస్తాను అన్నాడు. అప్పుడు సభలో మిగతా పండితులు లేచారు. మహారాజా, ఇతను ఆస్థాన పండితుడుగా ఉన్నప్పటినుండి రాజ్యంలో సమస్యలే పెరిగాయి అన్నారు. రాజు గంభీరంగా, రేపు సూర్యాస్తమయంలోపు సమాధానాలు లేకపోతే నీ స్థానం పోతుంది అన్నాడు. పండితుడు ఇంటికి వచ్చాడు. గంటల తరబడి ఆలోచించాడు. వేదాలు తిరగేశాడు, శాస్త్రాలు వెతికాడు, కానీ సమాధానాలు దొరకలేదు. రాత్రి బ్రహ్మదేవుడికి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. దేవా, నీవే నాకు జ్ఞానమిచ్చావు, ఈ రోజు నా జ్ఞానం సరిపోట్లేదు, నన్ను కాపాడు అని వేడుకున్నాడు. సరస్వతీదేవి అతని ప్రార్థన విన్నది. బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళింది. స్వామి, ఆ పండితుడు జ్ఞానం కోసం మిమ్మల్ని వేడుకుంటున్నాడు, కానీ అతని అహంకారమే అతన్ని అడ్డుకుంటోంది, మీరే మార్గం చూపించాలి అన్నది. ఆ రాత్రి పండితుడికి నిద్రలో కల వచ్చింది. ప్రకాశవంతమైన వెలుగులో బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. రేపు ఉదయం ఊరి చివర ఉన్న రైతు దగ్గరకు వెళ్ళు, సాయంత్రం వరకు అతనితో ఉండు, నీకు సమాధానాలు అతనే ఇస్తాడు అన్నాడు. పండితుడు ఒక నిరక్షరాస్యుడైన రైతు దగ్గర నాకు జ్ఞానం దొరుకుతుందా స్వామి అనబోయాడు. కల అక్కడే తెగిపోయింది. పండితుడు మేల్కొన్నాడు. ఉదయమైంది. అవమానంగా అనిపించినా కానీ వేరే దారి లేదు. ఊరి చివరకు నడిచాడు. ఒక చిన్న పొలంలో ఒక ముసలి రైతు పనిచేస్తున్నాడు. పాత బట్టలు, పగిలిన చేతులు, అతనికి అక్షరం రాదు. పండితుడు పక్కన నిలబడ్డాడు. మాట్లాడలేదు, చూస్తూ ఉన్నాడు. పొలంలో 2 ఎద్దులు పోట్లాడుకుంటున్నాయి. రైతు వాటి మధ్యకు వెళ్ళలేదు. కొంతసేపు చూసి 2 ఎద్దుల ముందు గడ్డి పెట్టాడు. అవి ఆగిపోయాయి. మధ్యాహ్నమైంది. రైతు పొలంలో నీళ్లు పెడుతున్నాడు. హఠాత్తుగా మట్టికట్ట తెగిపోయింది. నీళ్లు పొలం మొత్తం ముంచేశాయి. నెలల కష్టం కళ్ల ముందే కొట్టుకుపోయింది. పండితుడు ఆ రైతును అడిగాడు, నెలల పని నీళ్లలో కొట్టుకుపోయింది, ఇప్పుడు ఏం చేస్తావు అని అడిగాడు. రైతు నవ్వాడు. ఎందుకండి కోపం, నీళ్లు పొంగాయని నా పొలాన్ని వదిలిపెట్టలేను కదండి, దాన్ని బాగు చేసుకుని మళ్లీ ప్రయత్నించడమే. పండితుడి మనసులో రాజు 2వ ప్రశ్న మెరిసింది. గురువు మోసం చేశాడని అతన్ని వదిలిపెట్టలేం, అతను నేర్పిన మంచిని వదలకు, తెగిన కట్టను మళ్లీ కట్టు అని అర్థమైంది. సాయంత్రమైంది. రైతు పొలంలో విత్తనాలు నాటుతున్నాడు. పండితుడు చూస్తూ అడిగాడు, ఎన్ని పండుతాయో తెలుసా అని. తెలియదండి అన్నాడు రైతు. తెలియకపోయినా నాటుతావా అని అడిగాడు పండితుడు. రైతు నవ్వాడు. నాటకపోతే ఖచ్చితంగా పండవు కదా అన్నాడు. పండితుడికి రాజు 3వ ప్రశ్న అర్థమైంది. రాజు నిర్ణయాలు అందరికీ నచ్చకపోవచ్చు, కానీ ఏ నిర్ణయం తీసుకోకపోతే మాత్రం అందరికీ నష్టం. అప్పుడు ఒక్కసారిగా ఆ పొలంలో ప్రకాశవంతమైన వెలుగు వ్యాపించింది. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. పండితుడు, రైతు ఇద్దరూ నేలకూలి నమస్కరించారు. అప్పుడు బ్రహ్మదేవుడిలా అన్నాడు, నిజమైన జ్ఞానం పుస్తకాల్లో లేదు, జీవించే మనుషుల్లో ఉంది. అలా ఆ రాజపురోహితుడు రాజు దగ్గరకు వెళ్ళాడు. 3 సమాధానాలు చెప్పాడు. రాజు అతన్ని మెచ్చుకున్నాడు. ఆ పండితుడి గర్వం పోయింది.